కన్నడలో మంచి సూపర్ హిట్ మూవీ 6-2. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అతను ఎలా చేశారో అదే రియలిస్టిక్గా మా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద ఈ మంత్ 28th తీసుకురావడం జరిగింది. చాలా స్ట్రైట్ సినిమా లాగా చాలా బాగా వచ్చింది. కాపీ చూశాను. డెఫినెట్గా ట్రైలర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతకంటే చాలా మంచి ఇంపాక్ట్తో ఉంటుంది. అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఒక సినిమా లాగా సాంగ్స్ ఉంటాయని, సాంగ్స్ ఉండవు. నెక్స్ట్ అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేని ఒక సినిమా ఇది. అసలు ఆర్ఆర్ అనేది ఎక్కడ వాడకుండా ఈ సినిమా మొత్తం ఉంటుంది. చూసే 2 hours కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ పిక్చర్ కన్నడలో చూసిన తర్వాత నేను మారుతి దగ్గర మాట్లాడాను, మారుతి గారి దగ్గర. వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది సార్, తెలుగులో చేస్తే బాగుంటుందని తెలుగు డబ్బు చేశారు. ఈరోజు నేను ట్రైలర్ చూసి చాలా హ్యాపీ అయ్యాను. ఆ సౌండ్, ఆ కటింగ్ అంతా చూస్తే చాలా మంచి పిక్చర్ అవుతుంది అనుకుంటున్నాను. 28 పిక్చర్ రిలీజ్ చేస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ సినిమా గ్రూప్, శైలేంద్ర ప్రొడక్షన్స్ కంబైన్గా ఈ చిత్రం కాదు నిజం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శైలేంద్రబాబు గారు ఆల్రెడీ వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఇన్ కన్నడ. ఇక మారుతి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ట్రైలర్ చూసాం, చాలా బాగుంది ట్రైలర్. డెఫినెట్గా చిత్రం కాదు నిజం విజయవంతం అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. ట్రైలర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది కర్ణాటకలో మైసూర్ దగ్గర యథార్థ గాథ, దాన్ని సినిమాగా మలచడంలో కర్ణాటకలో బాగా సక్సెస్ అయింది. 6-5 = 2. దాన్ని మారుతి గారు చాలా బాగా తీర్చిదిద్దారు. మారుతి గారి గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇది ఎక్సలెంట్గా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. విష్ ఆల్